నమస్తే. నమస్తే వనకం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? కాంగ్రెస్ వస్తుంది అని అనుకుంటున్నామండి. కాంగ్రెసే గెలవాలి ఎట్లయినా, ఎందుకంటే మాకు శ్రీ గణేష్ అన్ననే గెలవాలి. ఎందుకంటే మాకు కంటోన్మెంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. నేను కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ 7 నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఇక్కడ కమిటీ హాల్ ఉంది అండి. ఆ కమిటీ హాల్ని పేదవాళ్ళ కోసము కమిటీ హాల్ పెట్టారు, కానీ మాకు అది ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు డంప్ యార్డ్ చేసేసారు దాన్ని బీఆర్ఎస్ లీడర్స్. ఇప్పుడు వచ్చేసి మాకు మాకు కాంగ్రెస్ గెలిచిందంటే కంపల్సరీ డంప్ తీసేసి కమిటీ హాల్ చేసిస్తానని అంటున్నారండి. ఓకే, సో శ్రీ గణేష్ అన్న గెలవాలంటారు? శ్రీ గణేష్ అన్న తప్పకుండా గెలవాలండి. పేదవాళ్ళకి ఆయన మంచిగా చేస్తారు. మాకు ఒక నమ్మకం ఆయన మీద. ఆయన తప్పకుండా పేదవాళ్ళకి రక్షణ ఇస్తాడు అని అనేసి. ఇంకా రేవంత్ అన్న వల్ల మాకు 6 గ్యారెంటీస్ కూడా ఇప్పిస్తాను అంటున్నాడు శ్రీ గణేష్ అన్న. అందువల్ల తప్పకుండా మేము శ్రీ గణేష్ అన్నకి ఓటేస్తాము. కాంగ్రెస్కే మేము ఓటేస్తామండి. మా ఓటు காங்கிரஸ்க்கே. வணக்கம் எல்லாத்துக்கும். என் பேர் பவானி. நான் வார்டு நம்பர் 7 ஷாசின் நகர்லேருந்து பேசிகிட்டு இருக்கிறேன். நாங்கள் வந்துட்டு இங்கே எங்களுக்கு ரொம்ப மாதிரி ப்ராப்ளம்ஸ் இருக்குது. தண்ணி ப்ராப்ளம் இருக்கட்டும், கண்ட்ரிமெண்ட்டில் எங்களுக்கு ரொம்ப ப்ராப்ளம்ஸ் இருக்குது. தண்ணி இது இருக்குது, ட்ரைனேஜ் ப்ராப்ளம்ஸ் இருக்குது. இங்கே எங்களது மகாத்மா காந்தி கமிட்டி ஹால் இருக்குது எங்கள் வீட்டுக்கிட்ட. அந்த மகாத்மா காந்தி கமிட்டி ஹால் எல்லாம் ஏழப்பட்டவங்களுக்கு கல்யாணம் எல்லாம் செலிப்ரேஷன்ஸ் பார்ட்டிஸ் அது செலிப்ரேஷனுக்கோசரம் பண்ணிருந்த கல்யாண ஹாலை லாஸ்ட் டைம் பிஆர்எஸ் அவங்கெல்லாம் இருந்துட்டு லீடர்ஸ்ங்க இருந்துட்டு அதை வந்து டம்ப் யார்ட் பண்ணிட்டாங்க. அந்த டம்ப் யார்டு எடுத்துட்டு எங்களுக்கு கல்யாண ஹால் பண்ணிட்டா ஒரு பசங்க ஏழப்பட்டக்காரங்களுக்கு அதில் கல்யாணம் எல்லாம் நாங்கள் பண்ணிக்குவோம் சீப் அண்ட் காஸ்ட்டில். இன்னைக்கு நாளைக்கு நாங்கள் எங்கன்னா வெளியே போய் ஹாலில் கல்யாணத்துக்கு நாங்கள் பார்த்துக்கணுன்னாக்கா அங்கே வந்துட்டு 1 lakh அப்படியாவது செல்லும். அதே எங்களுக்கு இங்கே கம்மியில் எங்களுக்கு கண்ட்ரோன்மெண்ட் ஏரியாவில் நாங்கள் அங்கே எதுனா ஒன்று நாங்கள் பண்ணோன்னாக்கா எங்களுக்கு கம்மியில் ஆகிடும். அதுக்கு தான் அது ஒன்று எங்களுக்கு ப்ராப்ளம். அந்த டம்ப் எடுத்துகிட்டு கமிட்டி ஹால் ஒன்று பண்ணணும். திரும்பி எங்களுக்கு ட்ரைனேஜ் ப்ராப்ளம்ஸ் இருக்குது, வாட்டர் ப்ராப்ளம்ஸ் இருக்குது. அதெல்லாம் வந்துட்டு கணேஷ் அண்ணா காங்கிரஸில் காங்கிரஸ் வந்துச்சுனாக்கா கணேஷ் அண்ணா கண்டிப்பாக அதெல்லாம் சேஃபு பண்ணுவாங்கன்ட்டு நாங்கள் நினைக்கிறோம். हमारा वोट सबका, हमारा मेजॉरिटी सेंट्रल बैटरी का वोट्स बूथ नंबर 173 का सब गारंटेड वोट सब गणेश अन्ना को ही जाएगा, क्योंकि गणेश अन्ना बहुत कुछ प्रॉब्लम बोले कि जो भी प्रॉब्लम आप लोग फेस करते हैं वो सब गारंटी कर देंगे करके. నమస్తే. నమస్కారం అండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? ఇప్పుడైతే మా పబ్లిక్ థాట్లో అయితే కాంగ్రెసే ఉంది. కాంగ్రెసే గెలవాలి. శ్రీ గణేష్ అన్ననే గెలుస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉండే ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉంది. ఏమి చేయలేరు ఇక్కడ ఉండే. ఇప్పుడు శ్రీ గణేష్ అన్న గెలిపిస్తే మాకేమైనా మంచిగా ఉంటుంది. అట్లా అని ఖచ్చితంగా గెలుస్తుంది. రేవంత్ అన్న రెడ్డికి మా ఇంటి దగ్గర ఉన్న ఓట్లన్నీ కాంగ్రెస్కే వేస్తాము. మా ఇంట్లో ఓట్లన్నీ కాంగ్రెస్కి ఇస్తాము. పబ్లిక్లోనే ఉంటాడండి. ప్రతిరోజు పాదయాత్రలు అవన్నీ చేస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా 100% శ్రీ గణేష్ అన్ననే గెలవాలి, గెలుస్తాడు కూడా. నమస్తే అండి. నమస్తే అండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీది సికింద్రాబాద్ కంటోన్మెంటేనా? అవునండి, మాది బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? లేదండి, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్. అవును. శ్రీ గణేష్ అన్ననే గెలుస్తాడు. ఆయన పక్కా గెలుస్తాడు. ఎట్లా అంటున్నారు? ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఫౌండేషన్ పెట్టి ఇంత చేసిండు. ఈ రాబోయే ఎలక్షన్స్లో ఆయన గెలిచి మాకు ఇంకా ఎక్కువ బాగా చేస్తాడని మా నమ్మకం. ఓకే, సో అంటే బాగా సేవా కార్యక్రమాలు చేస్తాడు. అవునండి, ప్రజల్లో ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు కాబట్టి ఆయనే రావాలని మా ఆశ. మీ ఓటు కూడా ఆయనకే? ఖచ్చితంగా ఆయననే రావాలి. మా ఓటు ఆయనకే. మీ ఏరియా ఇది లాల్ బజార్ అండి? అవునండి, లాల్ బజార్. ఎట్లా లాల్ బజార్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఉండే పాలకులు బాగా పనిచేయలేదు కాబట్టి ఇన్ని సమస్యలు అందువల్లనే ఉంది. సో ఖచ్చితంగా ఈసారి గణేష్ అన్న గెలవాలి. ఆయన ఎమ్మెల్యేగా వస్తే మాకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి. मेरा नाम सैयदा खैरुनिसा है मेरा नाम. सिकंदराबाद कंटोनमेंट में बाई इलेक्शन हो रहा ना? हाँ, 25-30 साल से हूँ यहाँ से. या अभी इलेक्शन हो रहा है, इधर कांग्रेस पार्टी जीतेगा और बीजेपी और कांग्रेस? कौन जीते वो ना, अब तक का कोई जीते नहीं. कौन जीते उनको डालेंगे. अब मेरे एक घर के 50 वोट है, भवा बेटे. किसको डाल रहे फिर? किसको डालते? कोई जिताए, कोई अच्छा करे बस्ती को, उनको डालते. कौन अच्छा दिख रहा है आपको? कोई देखेंगे अब हाथ से खाना खाते ना. कांग्रेस दिख रहा है आपको? बीजेपी दिख रहा है? बीजेपी न खोलो. बीजेपी न खोलो. हाँ, वो आया तो कांग्रेस ही. कांग्रेस
पक्का पक्का श्री गणेश को डाल रहे हैं कांग्रेस अल्लाह बड़ा है हम बोलते नहीं डाल को दिखाते సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్, బీజేపీయా, కాంగ్రెస్? కాంగ్రెస్ అనుకుంటున్నామండి. కాంగ్రెస్. అవును. శ్రీ గణేష్ గెలుస్తారా? ఆయనే గెలుస్తారా? కంపల్సరీ అండి. ఎట్లా ఉంది ఆయనకి? ఎట్లా ఉంది? మాకైతే నమ్మకం ఉన్నదండి, ఆయన వర్క్ చేస్తాడని. బీఆర్ఎస్ బీజేపీది ఎట్లా ఉంది? బీజేపీ వాళ్ళు ఎవరు రాలేదు ఇంతవరకు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. ఈయన గణేష్ మాత్రం వచ్చి మమ్మల్ని కలిసి చెప్పిపోయాడు. ఆల్రెడీ గతంలో ఆయన పోటీ చేసినాడు కదా, లాస్ట్ టైం కూడా సెకండ్ ప్లేస్ వచ్చినాడు కదా. అవును, అప్పుడు కూడా చేసినాం మేము. అది ఆయన టైం ఇదన్న రాలేదు, ఇప్పుడు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. శ్రీ గణేష్ గెలవాలని కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెసే గెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అది రూలింగ్లో ఉంది కాబట్టి. దేనికి వేసినా వేస్ట్. పనులు కావాలంటే కాంగ్రెస్కి వేయాలి. ఇప్పుడు దేనికి వేసినా కానీ వృధా అయిపోతుంది ఓటు అని నా అభిప్రాయం. కాంగ్రెస్. శ్రీ గణేష్ ఎట్లుండే? ఆయన శ్రీ గణేష్ క్యాండిడేట్ ఎట్లున్నాడు? శ్రీ గణేష్ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఇంతవరకు ఎప్పుడు ఆయనకు అవకాశం రాలేదు, ఈసారి వచ్చింది. డెఫినెట్లీ ఆయననే వస్తాడులే, కానీ ఫిర్బీ ఆయన గెలుస్తాడు కంపల్సరీ. ఆయననే వస్తాడు ఈసారి. పబ్లిక్లో ఆయన టికెట్ రాకముందు నుంచి పబ్లిక్లోనే ఉంటాడు ఆయన. ఎప్పటికీ ఆయన ఉండడే పబ్లిక్లో. ఎప్పుడు ఇంటికాడ ఉండడం అనేది మేము ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటాడు. స్వచ్ఛంద సంస్థలలో ఎవరికి ఆపద వచ్చినా కానీ ఆయన ముంగట్నే ఉంటాడు. ఆయన కంపల్సరీ, డౌటే వేరే సమస్యనే లేదు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. ఎట్లుందమ్మా ఈ పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెస్ రావాలని మేము కోరుకుంటున్నామ్మా. కంపల్సరీ కాంగ్రెస్ రావాలా. శ్రీ గణేష్ ఆయనే గెలుస్తారా? అవును, పక్కా ఆయన గెలిచే అవకాశం ఉంది. అవునమ్మా. ఎట్లా ఉంది? పబ్లిక్లో ఉన్నాడు ఆయన శ్రీ గణేష్? ఉన్నాడమ్మా పబ్లిక్లో. ఓకే, సో ఆయనకే ఓటేస్తారు మీరంతా? అవును. ఇంకా ఎట్లుందమ్మండి? ఏమనుకుంటాను ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి? మీకు 6 గ్యారంటీలు కూడా ఇచ్చింది కదా, ఫ్రీ బస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లా అనుకుంటున్నారు? అన్నీ ఉంది మా కదమ్మా. ఫ్రీ బస్ పెట్టిండ్రు, మళ్ళీ పెన్షన్ కూడా ఎక్కువ చేస్తా అన్నారు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, జాగాలు, స్థలాలు ఇస్తా అన్నారు. దాని వలన మాకు ఎవరు మాకు సాయం చేస్తారో వాళ్ళకే. అది అవును, కాంగ్రెస్ పార్టీకి గెలుస్తారు పక్కా.